భీమిలి నియోజకవర్గం దేశంలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదిస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఐటీ కంపెనీలు ఎక్కువగా కొలువు తీరనున్నాయని హర్షం వ్యక్తం చేశారు. సిఐఐ సదస్సు సందర్భంగా రుషికొండ బీచ్లో రూపొందించిన సైకత శిల్పాన్ని ఎమ్మెల్యే గంటా పరిశీలించారు. గూగుల్ సహా ఇతర ఐటీ డేటా కంపెనీలు విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్ల పెట్టుబడుల ప్రవాహం సాధ్యమైందన్నారు. విశాఖ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ. పెట్టుబడులు రావడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేస్తూ ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల యొక్క వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోతూ ఉంది. గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరిమేశారు. మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని పెంచి మళ్ళీ అవన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా చేయడం జరుగుతూ ఉంది. లూలు విశాఖపట్నంలో రేపు సమ్మిట్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, లూలు సీఎండి. అలాగే దానికి భూమి పూజ కూడా జరుగుతూ ఉంది. నాకు కూడా గర్వకారణం ఏంటంటే దాదాపు మెజారిటీ ఎంఓఎస్ అన్నీ కూడా మన భీమిలి నియోజకవర్గంలో అవుతా ఉన్నాయి. ఈరోజు లోకేష్ బాబు గారు చేసే 6 ఫౌండేషన్స్ కూడా మొత్తం మన భీమిలి దట్టు మధురవాడ, ఎండాడ ప్రాంతంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకా రేపు జరిగే వాటిల్లో కూడా గూగుల్ కానీ లేకపోతే మిగతా ఇతర ఎంఓఎస్ కూడా మెజారిటీ మనకే వస్తూ ఉన్నాయి.